సీత, మనం ఈ ఆనందాన్ని నానమ్మ తాతయ్యలతో కలిసి పంచుకుందాం. అవును రఘు, అటు ల్యాబ్ లో సాధించిన విజయాన్ని గురించి చెప్పి అటు ఆ ఆనందాన్ని ఇటు ఈ హోలీ ఆనందాన్ని అమ్మగారితో కలిసి పంచుకుందాం. సరే పద. ఉమ్. ఆ, మనం ఇలాగే వెళ్తే అమ్మమ్మ గారు మనం రంగులు పూయడానికి వెళ్ళామని తలుపులు కూడా తీరేమో. అయితే ఫ్రెష్ అయ్యి వెళ్దాం పద. సీతక్క, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకాసేపు ఉండండి, ఆటపాట చాలా సందడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆగు, మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేసి వస్తాము. నిజంగా వస్తారు కదా? నిజంగా అంటే నిజంగానే వస్తాము. రఘు రా. ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎక్కడికేంటి బావా? హోలీ సెలబ్రేషన్స్ కి క్లబ్ వాళ్ళు రమ్మన్నారుగా, నువ్వు రావా? నేను రావటం కాదు, నువ్వు వెళ్ళకు. ఏంటి వెళ్ళొద్దా? అవును, వెళ్ళొద్దు. వాళ్ళనేదో చెడగొడుతున్నాను అనుకున్నావు. వాళ్ళు సక్సెస్లో 1 by 1 ఎస్కలేటర్ మెట్లు ఎక్కుతున్నట్టు ఎదుగుతున్నారు. నువ్వేమో రోజుకో మెట్టు దిగజారుతున్నావు. అయినా బుద్ధి లేదు. హోలీ అని చెప్తున్నావు. ఏం సాధించావని ఈ హోలీ? జరిగిన దానికి అసలు నీ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నావు. అసలేంటి పద్ధతి? ఒక్కసారి గెలిచినంత మాత్రాన అన్నిసార్లు గెలుస్తారా? అసలు ఆ ప్రోడక్ట్స్ కి పేటెంట్ రైట్స్ పొందాలి, ఆ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రావాలి, అది సక్సెస్ అవ్వాలి. అప్పుడు ఆ బిజినెస్ చేసి ఎదిగినప్పుడు సంగతి కదా. నువ్వు ఎంత చెడగొట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి మంచే జరుగుతుంది. ఎందుకు వాళ్ళతో వచ్చిన గొడవ? నువ్వు ఈ మార్గం మార్చుకోకపోతే మనం ఎప్పుడూ బాగుపడలేం. క్లబ్బు లేదు, పబ్బు లేదు. పిలిచింది సాహు అరోరా బావా. అయితే ఏంటి? వాళ్ళు పిలిస్తే ఏమైనా గ్రేటా? కంపల్సరీనా? ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ రోజుతో ఇంట్లోనే ఉండు. వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోయావా బావా? పైగా వాళ్ళు మన బిజినెస్ పార్ట్నర్స్. అంత రిక్వెస్ట్ చేశారు, వెళ్ళకపోతే బాగుండదు బావా. అయినా పర్వాలేదు. అన్ని వేళలా అన్ని ఇన్విటేషన్స్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. పాసిబుల్ కాలేదు, రాలేదు అని చెప్పొచ్చు. వేరే ఏం పనుంది? ఆఫీస్ ఎలాగో లేదు కదా. లేకపోతే దేశం మీద పడి తిరగాల? ఇంటి పట్టునే ఉండు. ఇద్దరం మానేస్తే బాగోదు కదా బావా. కుదరదు అని అంటున్నానుగా. ప్లీజ్ బావా, వాళ్ళు ఫీల్ అవుతారు. ఏం ఫీల్ కారు. మనల్ని అంత అభిమానించే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు? అట్లీస్ట్ నేనైనా వెళ్ళొస్తాను. సరే వెళ్ళు, కానీ గంటన్నరలో ఇంటి పట్టునుండాలి. లేకపోతే నేనక్కడికి రావాల్సి ఉంటుంది. వస్తే మొన్న జరిగినట్టే మళ్ళీ లాక్కుని రావాల్సి వస్తుంది. మళ్ళీ నీకు శ్రమ కలిగించను, గంటలో వచ్చేస్తాగా. టైం దాటితే నేను రెస్పాన్సిబుల్ కాదు. నువ్వే చూస్తావు కదా బావా. అత్తయ్య గారు, తాతయ్య, అమ్మమ్మ గారు, నానమ్మ, పిన్ని, తొందరగా రండి. అత్తయ్య గారు. సీత వచ్చారా? అవునత్తయ్య, హోలీ. నాకొద్దమ్మా ప్లీజ్. అదేం కుదరదు అత్తయ్య, మీరు అలా అనకూడదు. కొద్దిగా పోయించుకోండి. తాతయ్య. ఉండు మరి. రఘురా, చాలు సీత,
అమ్మమ్మని పట్టుకుని హోలీ ఆడించడం ఏమిటి? మాకు ఆత్మీయులు మీరే కదా అమ్మమ్మ గారు. అంతే గారు ఒక్కసారి ఏమండి ఆ. ఒకసారి ఇలా రండి, ఆ? ఒకసారి ఇలా రండి. నేను రాను. రండి. వాడేడి సాకేత్? రే సాకేత్, సాకేత్, రే సాకేత్ రారా. ఈ ఒక్కరోజు మనందరం కలిసి ఆడాలి. రారా. రా సాకేత్. రారా. రా. ఉయ్. హ్యాపీ హోలీ. రా, రా. రా, 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 రా. కూర్చో, కూర్చో, కూర్చో. ఓకే ఏమిటండి మీరు చెప్పేది? చెప్తాను మంగా. మరే వాణ్ణే ఇప్పుడు చూసారా మిస్టర్ మంగా? సాకేత్, స్వర్ణేది? తను క్లబ్కి వెళ్ళింది. ఎన్నో రోజుల తర్వాత అందరం కలిసి ఇలా సంబరం చేసుకుంటున్నాం. ఈ సంతోషంలో అది కూడా ఉంటే ఎంత బాగుండేది. లక్ష్మి, స్వీట్స్ తీసుకురాపో. అలాగే అత్తయ్య. స్వర్ణ, హాయ్. సాకేత్ రాలేదేంటి? తనకేదో అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందంటే నేనేం చేయను. సాకేత్ చాలా డిసప్పాయింట్ చేశాడే. రావాలని చాలా ట్రై చేశాడే, కానీ వీలు పడలేదే. ఏ స్వర్ణ, అవునే స్వర్ణ, ఇష్టం లేదని సాకేత్ రాలేదు కదా? అవునే, బావ ఈ మధ్య అదోలా మారాడు. నా మీద చిందులేయటం మొదలుపెట్టాడు. అంతా ఆ ముష్టి సీత చేయబట్టే. అసలేం జరిగింది? అసలు ఆ సీత ఆ ప్రోడక్ట్ టెస్ట్ లో ఎలా సక్సెస్ అయింది? వాళ్ళేదో ఎదుగుతున్నారట, నేనేదో దిగుతున్నానని ప్రతి దానికి ఫైర్ అవుతున్నాడు. మొన్న ఆఫీస్ కార్డు వాడానని చాలా సీరియస్ అయ్యాడు. లేనిపోని రూల్స్ కండిషన్స్ పెడుతున్నాడు. ఇక్కడికి రానన్నాడు. నాకు గంట సేపు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఆఫీసు అర్జెంట్ పని అనటం అబద్ధం అన్నమాట. అంతేగా మరి.
హెల్ప్ చేసిన మా మీద అభిమానం లేదా? వాళ్ళ మీద కోపం ఇలా చూపించాడంటే? వదిలేయండి, నేను వచ్చాను కదా. హాయ్ హలో మేడం. హ్యాపీ హోలీ మేడం. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. దీనికి కాస్త బంగు పట్టించాలి. కాస్త కిర్రెక్కించి పట్టిస్తే సరి. 3 కంటిన్యూ అవుతుంది. ఇంటికెళ్ళి ఆ సాకేత్ని ఉతికి ఆరేస్తుంది. అంతేనే? అంతే. నువ్వు ఆ పనిలో ఉండు. ఓకే. తీసుకో తీసుకో అమ్మా. ఏంటిది? బంగు. బంగా ఎలా ఉంటుంది? బాదం మిల్క్లా ఉంటుంది. నిషా వస్తుందా? నథింగ్, రిలాక్స్డ్ గా ఉంటుంది. నిజం చెప్పవే, నేను గంటలో ఇంటికెళ్ళాలి. ఏంటి గంట అర్ధగంట? ఓ గంట అటు ఇటుగా వెళ్ళొచ్చు. లేదే, వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆ ముసలావిడేమైనా అరుస్తుందా? ఆవిడికి భయపడి ఆనందాలు వదులుకుంటావా? ఆ, ఆవిడ అరుస్తుందని కాదు. లేకపోతే సాకే తరుస్తాడా? తీసుకోవే. తీసుకో స్వర్ణ. హ్యావ్ ఇట్. కమ్ ఆన్. Cheers. Cheers. స్వర్ణ, సాకేత్ నీకు కండిషన్ పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. నాకు కోపంగా ఉంది. రేయ్, చప్పగా ఉందిరా. స్వీట్ చప్పగా ఉండడం ఏంటి తాతయ్య? స్వీట్ గురించి కాదురా, మూడ్ గురించి. మూడా? మరేంటి, మందేసి చిందేస్తారా? అంత సీన్ లేదులే గాని కాస్త మ్యూజిక్ అయినా పెట్టండి రా. అబ్బో, చాలా ఉంది. చింతే చచ్చింది, చింతనలు ఇంకా చావలేదు. తల నెరిసింది గాని తలపులు నెరవలేదు మంగా. కావాలంటే మ్యూజిక్ పెట్టి చూడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే, ముద్దుగున్నదే, ఉలములము నిన్నే
గంటన్నరలో ఇంటి పట్టున ఉండాలి. లేకపోతే నేను అక్కడికి రావాల్సి ఉంటుంది. వస్తానే, నేను వెళ్ళొస్తా. అప్పుడేనా? అవునే, వెళ్ళాలి. కాసేపు ఉండవే. నో, నేను వెళ్ళాలి. అదేంటి? అదంతే, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. వస్తానే. బాయ్ మేడం. స్వర్ణ, స్వర్ణ, మంచి సీరియస్ మూడ్లో బయలుదేరిందే. ఇంకక్కడ భూకంపమే. అంతే కదే, మనకు కావాల్సింది కూడా అంతేగా. తీసుకో, కమ్ ఆన్. కమాన్ స్టార్ట్. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయ నేలా గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయ నేలా గిరా గిరా తిరిగిపోయ చార్మినారు షాల్బండో గిరా గిరా తిరిగిపోయ చార్మినారు షాల్బండ ఉల్టా సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ జరా మస్తు చేద్దామంట దిమాగ్ ఖరాబ్ అయింది రన్నా ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న పిల్ల 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 నా పెప్పర్మెంటు పిల్ల ప్రేమిస్తావుంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. మై డార్లింగ్, మై డార్లింగ్, మై డార్లింగ్ డార్లింగ్ బేబీ, మై డార్లింగ్, మై డార్లింగ్, మై డార్లింగ్ డార్లింగ్ బేబీ, మై డార్లింగ్, మై డార్లింగ్, మై డార్లింగ్ డార్లింగ్ బేబీ, మై డార్లింగ్, మై డార్లింగ్, మై డార్లింగ్ డార్లింగ్ బేబీ. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. గ్రానీకే గనక కాళ్ళుంటే ఇలా డాన్స్ చేసేదేమో.